అందరికీ నమస్తే. ఇవాళ జిగేల్ రానక రాలేదంటే జిగేల్ రాజా వచ్చినట్టే. ఇక జిగేల్ ముచ్చట్లు తెచ్చినట్టే. మరి ఆలస్యం ఎందుకు, చూద్దామా జిగేల్ రాని వార్తలు. ముందుగా ఏంటియో ఎరికే కదా, గవ్వే హెడ్లైన్స్ చూడుండ్రే. ఎక్కి ఏడ్చిన పెళ్లి కూతుర్రు, లగ్గంలోనే తాగిపడ్డాడు మళ్ళా పెళ్లి కొడుకు. ప్రైవేటు బడుల బుక్కులు కొన్నందుకు పంతులమ్మ గరం. ఈ వీడియో చూసినోళ్ళు అంటున్నారు గిదెక్కడి న్యాయం. ఉల్లిగడ్డతోని తగ్గుతుందంట ఎండ కాక, సారు మాటలు విన్నాక అందరు అంటున్నారు మళ్ళా కేక. తెలంగాణ భవన్ కు కేసీఆర్ సారు రాక, వచ్చే తాప చూపిస్తుందట కారు పార్టీ మోక. నిరుడు గిదే టైంకు కారు పార్టీలు పెద్ద మీటింగ్ పెట్టి కారు పార్టీ పుట్టినరోజును జరుపుకున్నారు కదా. మరి గీయాల కూడా గట్లనే పెద్ద మీటింగ్ పెడతారు అనుకుంటే ఈ ఎండలేమో బగ్గ కొడుతున్నాయి. ఇక ఎండలకు పబ్లిక్ బయటికి వచ్చేటట్టే లేరు అనుకొని మొత్తం మీద అయితే మనం ఇంట్లోనే చిన్నగా పుట్టినరోజును జరుపుకున్నట్టు మరి పార్టీ పుట్టినరోజును జరుపుకున్నారు. మరి ఆ ఏడుకలు ఎట్లా నడిచినాయి, మరి కేసీఆర్ సారు వచ్చిండా, మరి వచ్చినాక సార్ ఏం మాట్లాడిండు, ఇవన్నీ తెలవాలంటే మనం తెలంగాణ భవన్ పోవాలి కదా. మరి ఇంకెందుకు ఆల్చం, చలో తెలంగాణ భవన్. ఎండ దెబ్బ పబ్లిక్ పడ్డదో లేదో కానీ బీఆర్ఎస్ పార్టీకి అయితే పక్క పడ్డది. అవు మళ్ళా కారు పార్టీ పండుగను ఎప్పుడు పెద్ద పెద్ద సభలతో చేసుకుంటుర్రే. ఇక ఈ తాప ఎండలు బగ్గ కొడుతున్నాయి, పబ్లిక్ బయటికి రారు అని చెప్పి మొత్తం మీద అయితే పార్టీ కార్యాలయంకే ఖతం చేసిండ్రు. ఇక అలా పొద్దుగల కేటీఆర్ సారు పార్టీ ఆఫీసులా గిట్లా గులాబీ జెండా ఎగిరేసిండు మళ్ళా. చూసిరు కదా సారు గిట్లా గులాబీ జెండా ఎగిరేసినాక ఇక అటెనక కేసీఆర్ సార్ వచ్చి తెలంగాణ తల్లికి పూల దండ వేసి చిన్న లీడర్లను పెద్ద లీడర్లను వల్కరించి ఇక అటెనక పార్టీ మీటింగ్ షురు అయ్యింది. ఇక మరికి మీటింగ్లో ఏమేం మాట్లాడిండ్రు అంటే ఈ 25 ఏళ్ళల్లో పార్టీ ఎన్ని కష్టాలు పడ్డది, ఎన్ని విజయాలు పొందింది, మరి అధికారంలోకి రానికే ఏం చేయాలి, మనం ఇప్పటిదాకా ఏమేం పథకాలు అమలు చేసినాం, ఇక మళ్ళా పథకాలన్నిటినీ పబ్లిక్ యాద్ చేయాలి, గప్పుడే మనకు మళ్ళా ఓటేస్తారు. ఇక చెయ్యి పార్టీ సర్కారు చేస్తున్న మోసాలను పబ్లిక్ పక్క చెప్పాలి, ఇక సెంట్రల్ సర్కారు చూస్తున్న చిన్న సూపును కూడా ఎత్తి చూపాలి అని చెప్పి పార్టీ లీడర్లకు బగ్గనే ఇచ్చిండు మళ్ళా క్లాసు. ఇక పెద్ద సార్ వచ్చుడుతో చిన్న సార్లందరూ ఫుల్ ఖుషి అయిపోయిండ్రు. ఈ ముఖ్యమైన మీటింగ్ కు ముఖ్యమైన లీడర్లనే రానిచ్చిరు మళ్ళా. లేక రాక ఒక్క అవకాశం వచ్చింది. అరే అవకాశంకి ఇట్లా వచ్చిందో లేదో, పోషమ్మ పొదుపు చేస్తే మైసమ్మ మాయం చేసినట్టు అప్పుడేమో అసలు నా జీవితంలో చట్టసభలల్లో అడుగు పెట్టేంత అదృష్టం ఉన్నదా అని బాధపడ్డారు నిన్న మొన్నటి దాకా ఇద్దరు లీడర్లు. మరి నిన్న మొన్నటి దాకా గాలకు గాశారము టన్నులుంటే ఇవాళ అదృష్టం మటుకు తన్నుకొచ్చింది. అందుకే అంటారేమో కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. ఎన్నో జిమ్మిక్కులు, ఎన్నో ట్విస్టులు, ఎన్నో సస్పెన్సులు అయినాక ఆఖరికి మొత్తం మీద అయితే ఇద్దరు పెద్ద మనుషులు ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మరిగా పెద్ద మనుషులు ఎరికే కదా, అదే కోదండరాము సారు, అజారుద్దీన్ సారు. గిన్ని దినాలు గిల ఎమ్మెల్సీ పానమంతా గవర్నర్ సారు చేతులు ఉండే. ఇక ఆఖరికైతే మొత్తం మీద అయితే గవర్నర్ సారు ఆమోదం తెలిపిండు. ఇక ఇంకేమున్నది, గవర్నర్ సారు ఆమోదం తెలుపుడుతోని మొత్తం మీద అయితే వీళ్ళిద్దరు పెద్ద మనుషులు ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక పెద్దల సభ పెద్ద మనిషి గిట్లా ప్రమాణ స్వీకారం చేపించిండు. చూసిరు కదా మొత్తం మీద అయితే ఇద్దరు ఫుల్ ఖుషి కాబట్టి. ఇక మంత్రి అజారుద్దీన్ సార్ అయితే ఇంకా జర ఫుల్ ఖుషి కావచ్చు. నిన్న మొన్నటి దాకా మంత్రి పదవి ఉంటుందా పోతుందా అని పెద్ద పికర్ ఉండే మళ్ళా సారుకు. ఇక అల్లగా పికర్ మొత్తం మీద పోయినట్టున్నది. ఇక అటెనక ఫుల్ ఖుషి అయ్యిర్రు ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలు. అది ముఖ్యంగా మా ప్లీనరీ 12న ఉంది. ఆ ప్లీనరీకి ముందు ఈ అవకాశం రావటం మాకు సంతోషాన్ని కలిగిస్తున్నది.
తప్పకుండా ఒక బాధ్యతగానే భావిస్తున్నాం. మేము ప్రజల పట్ల ఒక సేవా దృక్పథంతో పనిచేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. అదే దృష్టికోణంతో భవిష్యత్తులో మా కార్యాచరణ ఉంటుంది. ఇది కేవలం ఒక ఆభూషణమని అనుకోవటం లేదు. ఇది మా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవటానికి ఒక ఉపయోగపడే వ్యవస్థగా మేము చూడట్లేదు. ఇది ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయటానికి తోడ్పడగలిగేటువంటి సాధనమని భావిస్తున్నాం. అదేవిధంగా మేము పనిచేస్తామని కూడా, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం. ఇన్నరు కదా పుల్లు ఖుషి కాబట్టి ఇక ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు మొత్తం మీద అయితే ధన్యవాదాలు తెలుపబట్టి ఇక పనిలో పని సీఎం రేవంత్ సార్ గుట్టొచ్చి శుభాకాంక్షలు తెలిపిండు. మంచోడు మంచోడు అంటే రాంబాబు, నన్ను మంచిగానే ముంచినవురా రాంబాబు, ఏ అలవాటు లేదని రాంబాబు, అన్ని బ్రాండ్లు బాగానే గుద్దినవు రాంబాబు. అగో ఏందయ్యా జిగేల్ రాజా, మొత్తము పాటలన్నీ కింద మీద చేసి పాడుతున్నావు అని అనుకుంటున్నారా? నేను గిట్లా ఎందుకు వాడినా తెలవాలంటే మరి మీరు గీ ముచ్చట పక్క చూడాలి. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలనే అంట. అవు మళ్ళా గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఒకడు మంచోడు పుణ్యాత్ముడు, ఏ అలవాట్లు లేవు, ఎటువంటి పొరపాట్లు చేయడు అని చెప్పి మొత్తం మీదైతే ఆలోచన చేసి ఇక పెళ్లి కొడుకుకు సై అంటే ఇక పెళ్లి కొడుకు పెండి పందిట్లోకి వచ్చి దండేయిరా అంటే దండం పెట్టి కింద అడ్డం పడ్డాడట. అవు మళ్ళా గా తీర్ల తాగిండు. ఇక ఇంకేమున్నది, ఆడున్న పెళ్లి పిల్ల అరే గిసొంటి తాగుబోతుని వేసుకుంటే నా బతుకంతా ఇక పింఛన్ బతికే అవుతుంది అనుకున్నదేమో. ఇక మొత్తం మీద అయితే గదే పెళ్లి పీటల మీద ఇక వానికి దండం పెట్టి మొత్తం మీద అయితే గిట్లా కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చింది. मेरी जिंदगी खराब हो गई। जब मैं स्टेज पे गई थी तो उसके बत्ती से बिछ गई थी तुरंत ही। बिल्कुल दौड़ा पड़ गया था, उसकी बत्ती बिछ गई थी। मैंने बस बैठने के बाद ही पर क्या हुआ था? उसका मुंह भी चला था और हाथ पैरों के साथ निकल गए थे। आज क्या माहौल हुआ यहाँ पर शादी? फिर भी उल्टा नहीं कहा जा रहा है हर चीज के लिए। అగో ఇన్నరు కదా అక్క బాధ అంతా. పెళ్లి కొడుకు మంచోడు అనుకొని కట్నాల మీద కట్నాలు పెట్టినాం, కారు అడిగితే కారు గుట్ట ఇచ్చినాము. ఇప్పుడు నా బతుకంతా ఏం కావాలి? ఆడు చూస్తేనేమో తాగుపోతాడు, ఇక నా పరిస్థితి ఏమో గిట్ల అయింది అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడవబట్టే. ఈ అక్క ఏడ్చుడే కాదు, అక్కకు ధైర్యం కూడా బాగానే ఉన్నది. और हर चीज की मांग थी, हमें ये चाहिए वो चाहिए, वो सारी पूरी करी, कर्जे पानी से जैसे भी करी। हर चीज को, गाड़ी छोटी थी फिर भी बड़ी मांगी गई। हर चीज की मांग थी, छोटी से लेके बड़ी को। आज भी गाड़ी मांगी गई है? आज नहीं, पर शुरू में मांगी गई थी। कौन सी गाड़ी मांगी? स्कॉर्पियो वगैरह। तो अब जो आज माहौल हुआ है यहाँ पर केवल तबीयत शराब को लेकर हो रहा है। शराब की रखी थी दूल्हे ने? पता नहीं, पर बत्ती से बिछ रही थी मुझे तो, स्मेल भी आ रही थी थोड़ी बहुत। ఏ గీ తాగుబోతోని నేను వేసుకోను అని చెప్పి అదే పెళ్లి పీటల మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మళ్ళా ఇక ఇంకేమున్నది, పెళ్ళి అయితే క్యాన్సిల్ అయ్యింది, అక్కకు పెన్షన్ బాధ తప్పింది. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి గింతకి ఇది ఏడయిందో ఎరికే కదా, ఉత్తరప్రదేశ్లో పాములు పట్టేటోడు పాము కాటుకే బలైనట్టు చాలా మంది సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే రాత్రికి మళ్ళా అడుగున పడ్డోళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మీడియా అంటేనే ఒక దింపుడు గల్యం. ఇక మరి ఇప్పుడేమయ్యిందటరా, భావి భారతంలో ఉప్పు మీద, పప్పు మీద, రీఛార్జ్ల మీద, ధరల మీద, అది మీద, ఈ మీద, అన్నిటి మీద మాట్లాడి రాత్రికి రాత్రే లక్షలాది మంది ఫాలోవర్స్లను సంపాదించిండు ఓ లీడరు. మరి ఆ లీడర్ ఎరికే కదా, మరి గా లీడరే ఎంపీ రాఘవ్ చద్దా సారు. మరి ఆయనకు ఫాలోవర్సు లక్షలాది మంది వచ్చిండ్రు. మరి ఇప్పుడు గా ఫాలోవర్సు మళ్ళా ఉల్టా బటన్ కొడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అయ్యేది తెలియదు, ఎవరు కిందికి దిగేది తెలియదు. ఇప్పుడు గట్లనే నడుస్తున్నది. మళ్ళా ఎంపీ రాఘవ్ చద్దా సార్ ఉన్నాడు కదా, గా సారు రాజ్యసభలో ఎన్నో క్వశ్చన్లు అడిగి మొత్తం మీద అయితే పబ్లిక్లా మస్తు ఫేమస్ అయ్యిండు. సోషల్ మీడియాలో అయితే ఆయన వీడియోలు మస్తు గిరగిరా తిరిగినాయి. ఇక గట్ల గిరగిరా తిరుగుడుతోని చాలా మంది
మస్తు ఫాలో కొట్టిరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో సార్ను. ఇక గప్పుడైతే ఫాలో కొట్టిరు కానీ ఇప్పుడు బీజేపీలో షేరిక్ అయ్యేసరికి కొంతమంది నారాజ్ అయినట్టున్నారు. ఇక గందుకే 2-3 దినాల సంది మొత్తం మీద అయితే సార్ను అన్ఫాలో కొడుతున్నారు మళ్ళా. దగ్గర 30 లక్షల మంది దాకా సారును అన్ఫాలో చేసిండ్రు. ఇక ఇంకేమున్నది, ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అరే ఊకనైనా పోయిండు బీజేపీలకు, ఉట్టి పుణ్యానికి 30 లక్షల మంది అన్ఫాలో చేసిరు కదా అని చెప్పి ఇక అన్ఫాలో చేసిన పూట సార్ అయితే ఈ మాట చెప్పిండు. पिछले 3 दिनों से आप सबके बहुत मैसेजेस आ रहे हैं. आप में से ज्यादातर लोग मुझे बेस्ट विशेस दे रहे हैं, कंग्रेचुलेट कर रहे हैं, और कुछ लोग मेरे इस फैसले के पीछे क्या रीजंस हैं वो जानना चाहते हैं. तो आज ये वीडियो उनके लिए और उन लोगों के लिए भी जिन लोगों ने शायद मेरी प्रेस कॉन्फ्रेंस नहीं देखी. दोस्तों, पॉलिटिक्स में आने से पहले मैं एक प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था. मेरे सामने एक बेहतरीन करियर था, लेकिन मैं उस करियर को छोड़कर पॉलिटिक्स में आया. अपने करियर को बनाने के लिए पॉलिटिक्स में नहीं आया और एक पॉलिटिकल पार्टी का फाउंडिंग मेंबर बना, जिस पार्टी को मैंने अपने प्राइम यूथ के 15 साल दिए. अपने खून पसीने से, बहुत मेहनत से इस पार्टी को सींचा. लेकिन आज ये पार्टी वो पुरानी वाली पार्टी नहीं रही. इस पार्टी में आज एक टॉक्सिक वर्क एनवायरनमेंट है. आपको काम करने से रोका जाता है, पार्लियामेंट में बोलने से रोका जाता है, और ये पॉलिटिकल पार्टी आज चंद करप्ट और कॉम्प्रोमाइज लोगों के हाथ में फंसकर रह गई है, जो अब देश के लिए नहीं, अपने निजी पर्सनल फायदे के लिए काम करते हैं. पिछले कुछ सालों से मैं ये फील कर रहा था that perhaps I'm the right man but in the wrong party. విన్నారు కదా, మీ అభిమానం చల్లగుండా ఇక నేను మొత్తం మీద అయితే ఇక పువ్వు పార్టీలో షేరిక్ అయినా కానీ ఫాలో చేసేటోళ్ళు ఫాలో చేస్తారు, అన్ఫాలో చేసేటోళ్ళు అన్ఫాలో చేస్తారు అని అనవచ్చు. ఇక రాఘవ్ సర్దా సారు అభిమానులైతే మాజీ సీఎం కేజ్రీవాల్ కంటే మా సార్కు ఎక్కువ మందే ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది తక్కువైతేంది, ఎంతమంది ఎక్కువైతేంది, అలా అభిమాన సారును వెనకకేసుకొని వస్తున్నారు. ఇప్పుడు నీళ్ళ బాధ అంతగానం లేదు కానీ గంతకంటే ఎక్కువ పెట్రోల్ బాధ వచ్చింది. అరే నీళ్ళ బొట్టు కంటే ఎక్కువ పెట్రోల్ బొట్టు కరువు అయ్యింది. మరి మన తెలంగాణలో అటు ఆంధ్రలో ఎట్లున్నది పరిస్థితి అంటే, ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే తొలుత నాడే సినిమా టాకీస్ దగ్గర అభిమానులు వేలాది మంది ఎట్లా లైన్లు కడతారో, ఇప్పుడు వాహనదారులు కూడా గట్లనే పెట్రోల్ బంకుల ముంగల లైన్లు కట్టిరు. నిజమే, ఎండాకాలం పూట నీళ్ళ బాధన లేదు కానీ పెట్రోల్ బాధ గంతకంటే ఎక్కువ ఉన్నది. మళ్ళా ఇప్పుడు నీళ్ళ బొట్టు కంటే పెట్రోల్ బొట్టు మస్తు కరువు అయ్యింది. అటు ఆంధ్రలో పబ్లిక్ అయితే పెట్రోల్ బంకుల చుట్టూ గుడి చుట్టూ తిరిగినట్టే తిరుగుతున్నారు గిట్లా. చూసిరు కదా, పెద్ద పండుగ వస్తే గుడికాడ భక్తులు లైన్లు కట్టినట్టే మొత్తం మీద అయితే బైకులతోని, ఆటోలతోని, ట్రాక్టర్లతోని, పెద్ద పెద్ద బండ్లతోని లైన్లు కట్టిరు పెట్రోల్ బంకుల కాడ. గాలెక్కలున్నది మళ్ళా ఆంధ్రలో పెట్రోల్ కరువు. చూసిరు కదా, మరి గీ లెక్కల పెట్రోల్ కరువు ఉంటే సీఎం చంద్రాలు సారు ఏం చేస్తున్నాడు? అరే పబ్లిక్ బాధలు ఆయనకు తెలియదా? ఆయన పబ్లిక్ బాధలు తీర్చాడా అని చెప్పి మొత్తం మీద అయితే గిట్ల గరం అయ్యిండు పేరుని నాని సారు. అధికార బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది. మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోల్ సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా, పంపించట్లేదా? ఎందుకు పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికి వస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికి వస్తుంది సార్? కోరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది, మీ ముందు చూపు. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు
దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? విన్నారు కదా, బగ్గనే అరుచుకోవచ్చే. మరి గిట్లా ఆంధ్రలోనే కాదు, మన తన కూడా గిదే తిప్పలు ఉన్నది. పట్నంలో కొన్ని జాగాలల్లో పెట్రోల్ బంకుల కాడ నో స్టాక్ బోర్డు పెట్టిరు గిట్లా. వెనకటికి ఒక సామెత ఉంటుండే, చదువు శారడు బల్పాలు దోషడు అని. కానీ ఇప్పుడు గా సామెతను ఉల్టా రాయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎట్లా అంటే చదువు శారడు బల్పాలు కాదు, పైసలు ఎక్కువ దోషడు గట్లున్నది మనకి ఇప్పుడు పరిస్థితి. లీడర్లకు కాంట్రాక్టర్లకు కమిషన్ల కయ్యమైనట్టే పిల్లల అవ్వయ్యలకు స్కూల్ పెద్ద మనిషికి లొల్లి అయ్యింది. మరి గా లొల్లి ఎందుకు అయ్యిందో అరుచుకుందాం పాండి. అరే రే, ఈ భూమి మీద ఏడగాని లొల్లి పంచాయతీలన్నీ ఉత్తరప్రదేశ్లోనే అవుతాయి కదా, మరి ఇప్పుడేం లొల్లి అయ్యిందటారా? ఇవో కనిపిస్తున్నది కదా ఈ అక్క, గల పిల్లలకు ప్రైవేట్ బడులు కాకుండా బయట ఉన్నదంట పుస్తకాలు. ఇక ఇంకేమున్నది, మేము గిన్ని పైసలు ఖర్చు పెట్టుకొని గింత పెద్ద ఉస్కులు నడిపిస్తుంటే నువ్వు పుస్తకాలు మా దగ్గర కొనకుండా బయట కొంటావు అని చెప్పి గీ లెక్కల గరం అయ్యింది గా ఉస్కులు పెద్ద మనిషి. प्यार मोहब्बत 6 घंटे चाहिए तुमको बात समझने के लिए, 6 घंटे चाहिए। बस कीजिए ना, यू शट अप, शट अप। बच्चे लाके दीजिए प्लीज, बचाइए, लाके दीजिए बच्चे, निकालिए यहाँ से उठ के, हटाओ रजिस्टर से नाम, तुरंत हटाओ यहाँ से नाम। तो जो हमने ये कोर्स खरीदा, यू शट अप, शट अप। कोर्स खरीदा, शट अप। ఆగాగో విన్నారు కదా, మొత్తం మీద అయితే పుల్లు గరం కావచ్చే. పాపం పిల్లల అవ్వయ్యను గజ్జున వణికియవచ్చే. అంతేకాదు, ఇక ఉస్కులకెళ్ళి మీ పిల్లలనే తీసేస్తా, ఇక రేపటి సంది మీ పిల్లలే రావద్దు అన్నట్టు బాగానే బెదిరించింది. You shut up! You shut up! Shut up! You shut up! Shut up! చూసిరు కదా, ఇక గిట్ల బెదిరించుడుతోని అదిరించుడుతోని ఈ వీడియో సోషల్ మీడియా అంతా మస్తు వైరల్ అయ్యింది. చాలా మంది పుల్లు గరం అయ్యిండ్రు. మళ్ళా ఉత్తరప్రదేశ్ బడుల ఆఫీసర్ సార్ కూడా మస్తు గరం అయ్యిండు. అసలు ఏమయ్యిందో విచారణ చేయాలని చెప్పి ఆర్డర్లు కూడా చేసిండు. మళ్ళా ఇక ఇంకేమున్నది, ఈ కథ ఏదో పెద్దగయ్యేటట్టున్నది అనుకొని ఇక అటెనక టీచర్ అమ్మ ఈ లెక్కన వీడియో రిలీజ్ చేసింది. वायरल है जो सनबीम का है, और उसमें मेरी भाषा शायद कुछ ज़्यादा ख़राब है, क्या ख़राब है, लेकिन उससे 3 घंटे पहले क्या हुआ, उसके आधे घंटे पहले क्या हुआ किसी को नहीं पता, और शायद कोई जानना भी नहीं चाहता है। और मेरी शिक्षा के ऊपर, मेरी परवरिश के ऊपर, मेरी उम्र के ऊपर, सबके ऊपर खूब सारे सवाल उठाए जा रहे हैं। अच्छी बात है, उठाना चाहिए, आसान है। ये जो जिन्होंने वीडियो बनाया है और जो लोग कुछ खड़े हैं, इसके पीछे तथ्य क्या है वो जानना बहुत जरूरी है। तथ्य ये है, जो एक महाशय आपको दिख रहे हैं, इनका बच्चा 3 साल से पढ़ रहा है, उनको अभी तक कोई शिकायत नहीं थी, और इन्होंने अभी छोटे बच्चे का एडमिशन कराया, और ये लगातार मेरे ऊपर फीस कम करने का दबाव बना रहे थे। इन्होंने एडमिशन फीस काफी कम कराई, बहुत छोटा अमाउंट दिया, जिसका मेरे पास प्रूफ है, और इसके बावजूद भी लगातार चीजों के लिए तंग कर रहे थे, मुझको प्रेशराइज कर रहे थे। मैंने उनको बहुत समझाया, जो भी इन्होंने इस तरीके से काफी सारे पेरेंट इकट्ठे किए जिनको फीस कम करानी थी और अपने फायदे के लिए बहुत कुछ करना था। स्कूल में वैक्सीनेशन का प्रोग्राम था जो कि गवर्नमेंट की तरफ से था। 23 तारीख को स्कूल सारे बच्चों को व्हाट्सएप ग्रुप के द्वारा बता दिया गया था, पेरेंट्स को बता दिया गया था कि 24 को वैक्सीनेशन प्रोग्राम है। जब टीकाकरण होता है, आप घर में भी देखते होंगे, बच्चों को जब टीके के लिए जाते हैं, मम्मी पापा साथ में जाते हैं और बच्चों को कंसोल करते हैं। यहाँ पर स्कूल में जब टीकाकरण का प्रोग्राम था, और इन्होंने वो सॉफ्ट दिन चुना। इनको पता है मुझे बच्चों से कितना स्नेह है। చూసిరు కదా, బయటనేమో చెవులు వలిగిపోయేంత గట్టిగా మాట్లాడి ఇప్పుడేమో నోరే లేస్తలేనట్టు మెల్లగా మాట్లాడవచ్చే.
ఏందో ఏమో కానీ మొత్తం మీద అయితే ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక చాలా మంది ఏమంటున్నారంటే ఈ ప్రైవేటు బడులు చేయబట్టే దేశంలో ఉన్న సర్కారు బడులు ఆగమైపోతున్నాయి అని అంటున్నారు. మళ్ళా అమ్మ ఫుల్ ఆకలి అవుతున్నది. ఇట్లా ఆకలి అయినప్పుడు మనకు బిర్యానీ దొరికితే మనం ఎట్లా ఖుషి అవుతామో గట్లనే ఊకే సుక్క దాయేటోళ్ళకు సుక్క కరువు వచ్చి చాలా దినాలకు సుక్క దొరికితే ఎట్లా ఖుషి అవుతారో ఇప్పుడున్న పరిస్థితిలో తిరుపతిలో ఉన్న పబ్లిక్ కూడా గట్లనే ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఆడ ఓ పెట్రోల్ బంకులా పిరి పెట్రోల్ ఇస్తున్నారు. మళ్ళా అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పెట్రోల్ కోసం పెట్రోల్ లెక్క తిరుగుతున్న వాళ్ళ ఒక పెట్రోల్ బంకులా లీటర్ పెట్రోల్ పిరీలు ఇస్తున్నారు. మళ్ళా ఇంతకీ గది ఏడంటారా తిరుపతి తనపల్లి పెట్రోల్ బంకులా చూసిరు కదా, లీటర్ పెట్రోల్ పిరి అని తెలియంగానే బైకులతోని అన్నలందరూ గిట్ల లైన్లు కట్టిరు. మళ్ళా మరి గింతకి గిట్ల లీటర్ పెట్రోల్ ఎందుకు పిరీలు ఇస్తున్నారంటే ఈ పెట్రోల్ బంకు పెద్ద మనిషి రాకేష్ రెడ్డి గింతకు ముందు ఎన్నో సేవలు చేసిండట. ఇక ఇప్పుడు కూడా గదే బాటలో నడుస్తున్నాడు. మళ్ళా లీటర్ పెట్రోల్ దానం చేసి ఓం హ్రీం క్లూం ఓం హ్రీం క్లూం. అరే బిడ్డ నీకు లగ్గం అయితలేదని చెప్పినావు కదరా, ఇగో ఈ నిమ్మకాయ తీసుకొని దగ్గర పెట్టుకొని వండుకో. తెల్లాటకల కల్లా నిన్ను లగ్గం చేసుకోనికే పిల్లలు లైన్లు కడతారు. గది మన నిమ్మకాయకున్న పవరు అని కొందరు బాబాలు ఎట్లా చెప్తారో ఇప్పుడు సెంట్రల్ మంత్రి కూడా గదే బాబాల లెక్క చెప్తున్నాడు. మరి ఆయన బాధ ఏంది, అసలు ఏం చెప్తున్నాడో ఇందాం పాండి. ఓర్ని కథ చల్లగుండా గిదెక్కడి చిత్రము, బయట చిటపట ఎండలు కొడుతున్నాయి కదా. ఇక చిటపట ఎండలు కొడుతుంటే చాలా మంది శత్తిర్లు పట్టుకొని నెత్తి మీద బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ కేంద్ర మంత్రి సారు ఏం చెప్తున్నాడంటే గవన్నీ ఏం అక్కరలేదట. ఉల్లిగడ్డ చేతిలో పెట్టుకుంటే చాలట, ఇక పాయింట్ ఉన్నోళ్ళు జేబులో పెట్టుకుంటే చాలట. ना एसी के वातावरण में मैं बैठता हूं। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूं कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। అగో ఇన్నరు కదా, ఉల్లిగడ్డ జేబులో పెట్టుకుంటే చాలు ఎన్ని డిగ్రీల ఎండ కొట్టినా అసలు దాకనే దాకది ఎండ కాక. మరి గంత పవర్ ఉన్నది ఉల్లిగడ్డకు అని చెప్పి మొత్తం మీద అయితే మాట్లాడబట్టే. ఇక మరికి ముచ్చటిన్నాక మంత్రాలకు చింతకాయలు రాలుతాయా సారు, మరి ఉల్లిగడ్డ ఎండ కాకను ఆపుతుందా? ఏం మాటలో ఏమో అని చెప్పి సారును మస్తు ట్రోలింగ్ చేస్తున్నారు. మళ్ళా చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేలు రాని వార్తలు. ఇక జిగేలు ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ యాలకు కలుసుకుందాం.